సేమియాతో సింపుల్గా చేసిన ఈ కట్లెట్ బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల బ్రేక్ఫాస్ట్కి, లంచ్లోకి, ఈవినింగ్ స్నాక్లోకైనా ఇది చేసి పెట్టచ్చు. చాలా ఇష్టంగా తింటారు. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి కదా, హెల్దీ కూడా. ఒకసారి ట్రై చేయండి. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. పొటాటోని బాయిల్ చేసి యాడ్ చేసుకోండి. ఇలా అన్నీ ఒక బౌల్లోకి తీసుకొని రెడ్ చిల్లీ ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక మ్యాగీ మసాలా కూడా యాడ్ చేసుకొని అంతా బాగా వెజిటేబుల్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని ఒక రోల్లాగా కట్లెట్ చేసుకోండి. ఈ విధంగా నేను చూపించిన విధంగా కట్లెట్ చేసుకోండి. కట్లెట్లన్నీ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోండి. తీసుకుని పక్కన పెట్టుకొని కోటింగ్ కోసం కార్న్ఫ్లోర్ని కొంచెం వాటర్లో వేసుకొని అందులో డిప్ చేసి కట్లెట్ని డిప్ చేసి సేమియాలో బాగా స్ప్రెడ్ చేసుకోండి. అంతా బాగా పట్టేలాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన కడాయి పెట్టి అందులో ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా ఒక్కొక్కటిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కట్లెట్ని ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్. మీరు ఈజీగా క్విక్గా కూడా చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.